ఈరోజు మన వైపున ఉన్నది ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 65 సంవత్సరాలల్లో ఏ రోజన్నా కరెంట్ 24 గంటలు వచ్చిన సంఘటన ఉన్నదా? తెచ్చిండా ఎవడన్నా? రెండోది అరిగోస, తాగడానికి నీళ్ళు లేవు, సాగునీరు లేదు. బావి కాడికి పోతే చెరువు ఎండిపాయ, బావి కాడికి పోతే బావి ఎండిపాయ, చెరువు కాడికి పోతే చెరువు ఎండిపాయ. తాగడానికి బుక్కడి నీళ్ళు లేవు. బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం తిరుగుతుంటే కేసీఆర్ గారు, నా ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని కిలోమీటర్లు తిరిగే అవసరం లేదు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తా అని ఇచ్చిండా లేదా? కరెంట్ 24 గంటలు ఇచ్చిండా లేదా? రైతు బంధు అనే కార్యక్రమాన్ని తెచ్చి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చిండా లేదా? మరి ఆ రోజు ఇచ్చినటువంటి కరెంటు, ఆ రోజు ఇచ్చినటువంటి నీళ్లు, ఆ రోజు ఇచ్చినటువంటి రైతు బంధు ఎందుకు బంద్ అవుతుంది? ఇప్పుడు ఎందుకు బంద్ అవుతుంది? ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మాట్లాడితే అబద్ధాలు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అని ఈ భారతదేశంలో లేనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆడబిడ్డ పుట్టినప్పుడు, మరి మన ఇంట్లో బిడ్డనో చెల్లెనో పెళ్ళికి వచ్చినప్పుడు, బిడ్డ పెద్దగా అవుతుంది, పెళ్ళికి వచ్చింది, కానీ మన ఒక జీవితాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఆమె కట్నం పెట్టాలంటే చాలా ఖర్చు అయితే అంటే ఆ రోజు కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఆడబిడ్డ పెళ్ళికి ఇచ్చినటువంటి మాట వాస్తవం కదా? ఇచ్చింది మన దగ్గర ఉన్నది కదా. అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని, కుల వృత్తులని బ్రహ్మాండంగా ప్రోత్సహించాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు తీసుకున్నారు. పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలని గురుకుల పాఠశాలలు తెచ్చాడు, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు తెచ్చాడు. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇది జరగలేదు అని ఎవరన్నా గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. అనేకమైనటువంటి కొత్త కార్యక్రమాలు. కానీ ఆ రోజు ఏంటంటే కొన్ని నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యే మమ్మల్ని సరిగ్గా చూస్తలేడని, మా ఎమ్మెల్యే సరిగ్గా మాట్లాడతలేడని, మా ఎమ్మెల్యే ఓడిపోతే మంచిదని కేసీఆర్ గారు మాత్రం ముఖ్యమంత్రి ఉండాలి, ఎమ్మెల్యే మాత్రం ఓడిపోవాలని కొన్ని జాగాలలో కొంతమంది ఎమ్మెల్యేలను ఓడగొట్టుకున్నాం. మరి ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేడు కదా. ఈరోజు కేసీఆర్ గారు నామరూపాలు లేకుండా చేసే శక్తి ఈ దేశంలో ఎవరికన్నా ఉందా? ఉన్నదా? ఎవడని చేయగలుగుతాడా? సెక్రటరేట్ బాగలేదంట. అదేవిధంగా ముఖ్యమంత్రి భవనం ఏదైతే ప్రగతి భవన్ ఉండే, మరి అవి బాగలేవు. పక్కన పోలీస్ కమాండ్ కంట్రోల్ ఉంది, ఇవి బాగలేవు. మొన్ననే ముఖ్యమంత్రి చెప్పిండు. మరి సిగ్గు లేకుంటే ఎందుకు రానైనా మీరు పోయి ఆడ కూర్చుంటారు? సిగ్గు అయినా ఉండాలి కదా.